నేటి దిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 84వ కీర్తన 4వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మాట్లాడి మా ఆత్మకు కావలసిన ఆహారమును, ఉజ్జీవమును, బలమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కోరహు కుమారులు ఎవరు ధన్యులు అనేటటువంటి విషయం మీద మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథం తెలియచేసే ఆశీర్వాద సంబంధమైనటువంటి విషయాల్లో నేడు మనం చదివినటువంటి వాక్య భాగం మనకు నేర్పుతున్నటువంటి ఒక సత్యం ఏంటంటే, దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరమందు ఎందరైతే నివాసం చేయటానికి తమ సమయాన్ని వెచ్చిస్తారో వారు పొందవలసినటువంటి దీవెన ఆ స్థలం మందు దేవుడు వారికి అనుగ్రహిస్తారు. కారణం ఏంటి, ఎందుకని వారు ధన్యులవుతారు అనేటటువంటి విషయాల మీద అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉండగా వాటిలో ఒక విషయాన్ని యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాట ఈ విధంగా ఉంది: నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసెదను. నిజమే, దేవుని మందిరంలో ఎందరైతే నివసించడానికి ఇష్టపడతారో వారిని దేవుడు ఆనందింపచేస్తాడు. సహజంగా మనం ఆనందించడానికి పలు పరిస్థితులు కారణాలుగా ఉంటాయి, కానీ వాటన్నిటికంటే కూడా దేవుడు మనల్ని ఆనందింపచేసే జీవితము, ఏ విధమైనటువంటి శ్రమ, కష్టము, బాధ, ఇబ్బంది మనకు కలిగినప్పటికీ ఆయన అనుగ్రహించేటటువంటి ఆనందం ఎదుట అవి ఎంతమాత్రం నిలవనేరక మనం ప్రతి పరిస్థితుల్లో ఆనందించేటటువంటి వారంగా ఉంటాం. ఈ దినాన మనుషుడు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ తనలో నిజమైనటువంటి ఆనందం లేక, సంతృప్తి లేక, సమాధానం లేక ఎంతో వేదనను అనుభవించేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే అవన్నీ తొలగిపోయి నిజముగా ఒక వ్యక్తి తన జీవితమందు ఏవి కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని అంటే అట్టి వారు నిశ్చయముగా ప్రభు సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి రావలసినటువంటి అవసరం ఉంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. మానవ జీవితంలో మనల్ని కలుగు చేసినటువంటి దేవుడు లేకపోతే ఎన్ని కలిగి ఉన్నప్పటికీ మనిషి కలిగి ఉన్నటువంటి ఆనందం అది ఎంతమాత్రం కూడా స్థిరమైనది కాదు. కానీ ప్రభు స్థిరమైన వారు గనుక ఆయన యందు ఎందరైతే ఆనందించడానికి ఆయన సన్నిధికి వస్తారో వారు కలిగి ఉన్నటువంటి ఆనందమే ఎన్ని పరిస్థితుల్లోనైనా వారు నెమ్మది కలిగి ఉండటానికి గల కారణం. తన మందిరంలోనికి వచ్చేటటువంటి వారు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయమందు ప్రార్థన, విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, దేవుని మందిరానికి వచ్చేటటువంటి వారు ఎవరైనప్పటికీ వారు తమ ప్రతి కష్టమును, బాధను దేవునికి తెలియజేయగలుగుతారు. అప్పుడు దేవుడు వారికి సమాధానాన్ని ఆయన వారి హృదయానికి అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇటు దీవెనకరమైనటువంటి దేవుని మందిరాన్ని ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయక ప్రభు అనుగ్రహించినటువంటి ఈ దీవెనలకు నా ప్రియులకు మీరందరూ కూడా పాత్రులు కావాలని దేవుని సేవకునిగా మీ కొరకు ప్రార్థిస్తున్నాను, కోరుతున్నాను. ఇట్టి సంగతులను ఎరిగినటువంటి భక్తుడిగా ఉన్న దావీదు గారు 23వ కీర్తన 6వ చరణంలో అంటున్నారు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తానని ఈ మాట పలకటానికి గల కారణము కూడా ఇవే. గనుక మన జీవితాంతం వరకు ఇక్కడ దేవుని మందిరంలో ప్రవేశించడానికి మనం ప్రయాసపడితే నిత్య జీవమందు తన రాజ్యంలో మనల్ని చేర్చుకున్నటకు ప్రభువారు ఇష్టపడతారు. అలాంటి ఆ కృపకు నా ప్రియులకు మీరందరూ పాత్రలు కావాలని కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన.
ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా హృదయము ప్రతి పరిస్థితిలో మిమ్మలను బట్టి ఆనందదాయకంగా ఉండటానికి, విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించి మా ప్రియులు మేలు పొందడానికి కృప చూపించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించండి, ఓదార్చండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినమందు పొందిన మా ప్రియులు తమ ముందున్న కాలమంతా మీరు వాగ్దానం చేసిన ఈ దీవెనలకు మా ప్రియులు పాత్రులగుదురుగాక. కృపాక్షేమములతో, సంతోష సమాధానాలతో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్.